హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము కరుణాపురం దగ్గర ఉన్న చర్చికి అయితే వెళ్తున్నామండి. చూడండి, చర్చికి అయితే వచ్చేసాం. ఎంత బాగుందో, ఎంత పెద్ద చర్చ్ అండి. నిజంగా రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోవు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తే చర్చ్ అయితే కనిపిస్తుంది. మేమైతే ఎంట్రన్స్ వెళ్తున్నాం ముందుకి. ఇక్కడ మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. అప్పుడే లైట్స్ అయితే వేశారు, చాలా బాగుంది. మేము వెళ్ళిన 5 minutesకే వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా మేఘాలు వచ్చేసి వర్షం స్టార్ట్ అయిందండి. చూడడానికి మొత్తం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అసలు ఎంత పెద్ద చర్చ్ అండి. ఎటు చూసినా అంత చర్చే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కెమెరాలో అయితే అసలు సరిపోవట్లేదు. అవి వచ్చేసి 4 మూలల స్తంభాలు అట్లా పిల్లర్స్లా ఉంటాయి. అవి చాలా బాగుందండి. వెదర్ మేము వెళ్ళేసరికి వెదర్ అయితే భలే మారిపోయింది, ఇంకా సూపర్గా కనిపిస్తుంది. చూడండి, నాకైతే జర్నీ చేసి అలసిపోయి వామిటింగ్స్ అయ్యి ఉన్నా కూడా చర్చి చూసేసరికి ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇదైతే లోపల అంతా కూడా చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ తలుపులు కూడా ఎంత డోర్స్ డిజైన్స్ చూడండి, చాలా బాగుంది. అక్కడైతే మనకి కొన్ని వాక్యాలు అయితే రాసి పెట్టారు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద డోర్, అది చాలా బాగుంటుంది. ఇటు నుంచి అయితే చర్చి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది. చూడండి, ఇటువైపు కూడా అటు తెలుగులో ఇచ్చారు, ఇటు ఇంగ్లీష్లో అయితే వాక్యాలు ఇచ్చారు తలుపు మీద. చాలా బాగుందండి. ఇంత పెద్దగా ఉంది, చూసారు కదా. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. అన్నీ కూర్చోడానికి చైర్స్ అయితే చక్కగా పెట్టారు. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి చూడండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనసుకి చాలా ప్రశాంతతగా ఉంటుందండి. మేమైతే వెళ్ళినప్పుడు ఎలాంటి మీటింగ్స్ లేకుండా అండి. సో తనైతే మా సిస్టర్, అందరం కలిసి వెళ్ళాము. ఇదైతే ఇంకో వైపు దారి, ఇటు కూడా చూడండి. కూడా చర్చి ఏ విధంగా ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేశారు అనేది అయితే అక్కడ పెట్టున్నారు. నేను ఇది రెండోసారి అండి వెళ్ళడం. అప్పుడైతే చర్చి అసలు ఇంకా కాలేదు. సో మళ్ళీ చర్చి అంతా కంప్లీట్ అయినాక వెళ్దామనేసి మేము మళ్ళీ అయితే వచ్చాము. చాలా బాగుందండి. అవన్నీ చెట్లు, అంజూరు చెట్లు అవన్నీ పెట్టారు. చూడండి, పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అది. చూసి తనే ఫాదర్ అన్నమాట చర్చికి. చూస్తున్నారు కదా, పైన కూడా చాలా చక్కగా జీజస్వి అన్నీ కూడా చక్కగా పెట్టారు, పిక్చర్స్ అన్నీ. వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. మేము వచ్చేసి 5 minutes అలా చర్చిలో అడుగు పెట్టగానే వర్షం అయితే పడిందండి. వెదర్ అయితే చాలా బాగుండింది, చాలా బాగా అనిపించింది ఎందుకో. చూడండి, వర్షం అయితే ఎలా పడుతుందో. ఇంత అద్భుతంగా ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదండి. చాలా బాగుంది.
నాకైతే అసలు మాటలే రాలేదు, చూస్తూ ఉండిపోయాను చర్చ్ అంతా చుట్టూ తిరుగుతూ. పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి అయితే. నా ఎనర్జీ అంతా ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదండి అప్పటిదాకా. నేనైతే ఇది చూసారా, ఇదంతా కూడా ఏ ఇయర్ నుండి చర్చ్ని స్టార్ట్ చేశారనేది అక్కడ పెట్టున్నారు. లోపల చూడండి ఎంత బాగుందో, అదంతా పైన చాలా బాగుందండి. ఇలా రౌండ్ షేప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. నేను అలా వెళ్ళగానే లైట్స్ వేశారు, చాలా బాగా అనిపించింది. హ్యాపీ. చూసారు కదా ఎంత బాగుందో. నేను అక్కడ చూపిస్తున్నాను పైన చాలా బాగుందని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక దారి, ప్రతి దారిలో ఒక మంచి ట్రీ అయితే పెట్టారు. ఏ విధంగా అది ఎదురా చెట్టు, ద్రాక్ష చెట్టు ఏదో పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా చెట్టు చుట్టూ తిరగచ్చు అనమాట. ప్రతి దానికి ఒక ప్రత్యేకత, బైబిల్లో ఉన్న ప్రతిదీ ఆకులను తీసుకొని అలా చేయించారు. ఇది చర్చ్ లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి. మొత్తం మనకి 3 దారులు ఉన్నాయి. చూడండి, అవన్నీ దానిమ్మ చెట్టు, అలా ఫ్రూట్స్ ఉన్నట్టు పెట్టారు. చాలా బాగుంది కదా. చాలా బాగుంటుందండి, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.
ఆ పైన రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్కటి దేవుడు చేసిన కార్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వెళ్ళారు. అది మంచి అర్థమయ్యేలా చూడండి. అది కూడా నేను షూట్ చేశాను. అది మాది ఎలా అంటే మార్నింగ్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సన్లైట్ పడి మొత్తం ఆ రౌండ్లో మొత్తం లైట్ పడి చక్కగా కనిపించేస్తుంది. నైట్ టైంలో అంత చూడడానికి లేదు, దాని మీద లైట్ పడాలి. సన్లైట్ పడ్డప్పుడు చక్కగా కనిపిస్తుంది. చూడండి. చూసారు కదా, ఇది ఇంకొక లోపలికి వెళ్ళే దారి. ఈ తలుపు మీద చూసారా, జీసస్ని సిల్వర్కి వేసినట్టు పెట్టుంచారు. నేను చెప్పాను కదా, ఆ రౌండ్గా ఉన్నవి సన్లైట్ పడ్డప్పుడు చక్కగా కనిపిస్తాయని. నేను అవి మార్నింగ్ అయితే వాటిని వీడియో తీసి మీకు షార్ట్ రూపంలో పెట్టాను. మీకు కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇవి చూసారా, ద్రాక్ష పండ్లు చాలా బాగుంది కదా. నేను అక్కడ ఏదో చెప్తున్నాను. ఆ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో లోపలైతే. డోర్స్కి అయితే చాలా మంచి డిజైన్ చక్కగా పెట్టారండి. చూసారు కదా ఎంత పెద్ద తలుపు. ఇదంతా పైన అన్ని డీటెయిల్గా కనిపిస్తుంది చక్కగా డిజైన్ అంతా కూడా.
ఇప్పుడైతే ఈ ఈ దారి నుండి పైకి వెళ్ళడానికి మనకి ఇచ్చారు. చూడండి పైకి వెళ్ళడానికి ఎంత బాగుందో. చూడండి ఇలా పైనుండి కిందికి చూస్తే ఇలా రౌండ్గా చాలా బాగా అనిపిస్తుంది అని చెప్తున్నాను. చూడండి పైకైతే వచ్చేసాము. చాలా నీట్గా చాలా బాగుంది మెయింటెనెన్స్ అది అన్నీ కూడా. బాగా మనం ముందుకైతే వెళ్తే మనకి అంతా కూడా సిట్టింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇదంతా కూడా కానుకల పెట్టె అని అక్కడక్కడ పెట్టి ఉన్నారు. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? మొత్తం ఇది ఒక మన ఏమంటారు స్టేడియం లా ఉందండి. అంత పెద్దగా అయితే ఉంది, చాలా బాగుంది. పైన అయితే మొత్తం చాలా మంది వస్తారు కదా, అందరికైతే మంచిగా స్పేస్ అనేది ఉండాలని చాలా బాగా చేస్తున్నారు. మొత్తం ఒక స్టేడియం లా ఉందండి పైన చూస్తే. అయితే పైనుండి కిందికి చూస్తే అలా కనిపిస్తుంది మొత్తం కింద చర్చి. చూడండి మీకు అవంతా కూడా అందరూ కూర్చొని ఎంత బాగుంది చూడండి. నేనైతే అక్కడ ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో అని చూపిస్తున్నాను. అసలు చూస్తున్నారు కదా, అందరికీ చక్కగా గాలి వచ్చేలాగా ఎంత పెద్ద ఫ్యాన్ అయితే పెట్టుకున్నారు. చాలా బాగుంది.
దాదాపు అన్నీ కూడా కవర్ చేసేసాను మీకు చూపించడానికి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.